హరిహర వీరమల్లు ఈ మూవీ తెరకెక్కించడానికి దాదాపు 5 ఏళ్ల సమయం తీసుకున్నారు. పైగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఘన విజయం సాధించిన తర్వాత వచ్చిన చిత్రం ఇది. రిలీజ్ డేట్స్ మార్చుకున్నప్పుడే సినిమాపై ఇంట్రెస్ట్ సన్నగిల్లింది. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అనూహ్యంగా బజ్ క్రియేట్ అయింది. పైగా ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత వీరమల్లుని ఓ రేంజ్ లో ఊహించుకొని జనాలు థియేటర్స్ లోకి వెళ్లారు. బెనిఫిట్ షోకి ఫ్యాన్స్ క్యూ కట్టారు. అయితే సినిమాపై ఫ్యాన్స్ పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. కానీ సామాన్య ప్రేక్షకుడు మాత్రం పవన్ నుంచి ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదన్న టాక్ వినిపిస్తుంది. వీరమల్లు పాత్ర ఫిక్షనల్, కానీ తీసుకున్న పాయింట్ మాత్రం చారిత్రక అంశం. ఈ రెండింటిని సింక్ చేయడంలో మూవీ టీం తడబడిందని చెప్పుకుంటున్నారు. పవన్ పొలిటికల్ ఎజెండాని సినిమా కథలో ఎక్కువగా చూపించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఓ హిస్టారికల్ మూవీలో కరెంట్ ఎలిమెంట్స్ ని జోడించడం ఏంటి అంటూ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పవన్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లా ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం డౌట్ లేదు. ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్ సీన్స్ లో అభిమానులు కేరింతలు కొడుతున్నారు. కాకపోతే అదే ఉప్పు సెకండ్ హాఫ్ లో కంటిన్యూ కాలేదని కాసింత బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్నేళ్లు కష్టపడి తీసిన సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ దారుణంగా ఉందని చెప్పుకుంటున్నారు. తెలుగు సినిమా టెక్నికల్ స్టామినాని ఏంటని బాహుబలి నిరూపించింది. ఎవరైనా దాన్ని కొలమానంగా తీసుకొని సినిమాలు ప్లాన్ చేసుకుంటారు. దానికి మించిన వర్క్ ఉన్నప్పుడే ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోతారు, ఆదరిస్తారు. కానీ వీరమల్లు విఎఫ్ఎక్స్ వర్క్ చాలా వీక్ ఉందన్న టాక్ స్ప్రెడ్ అయిపోయింది. వేసిన సెట్స్, నటీనటుల పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ గ్రాఫిక్స్ అనేవి డల్గా ఉండడంతో ఆడియన్స్ ఉసూరుమంటున్నారని టాక్ నడుస్తుంది. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ అనగానే దీనిపై అందరికీ ఆసక్తి కలిగింది. కథ పరంగా పకడ్బందీగానే రాసుకున్నప్పటికీ కథనం మాత్రం నీరసంగా సాగిందని వాపోతున్నారు. వీరమల్లు పాత్ర తీరుతెన్నులు బాగున్నా కథనంలో కొత్తదనం లేకపోవడం కూడా మైనస్ అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వీకెండ్ ముగిసేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద వీరమల్లు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. వీరమల్లు మాట ఆడియన్స్ విన్నారో లేదో అప్పుడే తెలుస్తుంది.